కవిత అరెస్ట్ అయిన తర్వాత కవిత అనేటువంటి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీని ఢిల్లీ పోలీసులు ఈడీ తీసుకెళ్లిన తర్వాత పరామర్శించినందుకు అన్న కేటీఆర్ బావ హరీష్ రావు గారు ఢిల్లీకి పోయింది. 2-3 రోజులు ఆడున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ ఎంపీ టికెట్ల విషయంలో చర్చలు జరిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయింది. ఐఎమ్ స్ట్రేట్లీ అలీజింగ్ అండ్ పుటింగ్ ది ఎవిడెన్సెస్ ఆల్సో. 19 మార్చి 2024 తారీఖు రోజు రాత్రి 10:15 ఎయిర్ ఇండియా విమానం A10389 అనే విమానంలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు ఇద్దరు కలిసి బిజినెస్ క్లాస్ లో ట్రావెల్ చేసింది. విమానం ప్రారంభమైనప్పుడు ఎవరి కుర్చీలో వాళ్ళే కూర్చొని ఉన్నారు ఇద్దరు. విమానం టేకాఫ్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారి పక్కకి పోయి హరీష్ రావు గారు కూర్చున్నారు. ఆ 2 గంటలు ఏం డిస్కషన్ జరిగింది విమానంలో? ముఖ్యమంత్రి వస్తుండేనే హరీష్ రావు ఆ విమానంలో టికెట్ బుక్ చేసుకున్నా. ఎందుకు మీరిద్దరు కలిసి ట్రావెల్ చేసిరు? ఈ వార్త కేవలం ఐ న్యూస్ లోనే ఎందుకు వచ్చింది? ఐ న్యూస్ హరీష్ రావు బినామియా? హూ ఇస్ మిస్టర్ శ్రావణ్ రావు? నాకున్న సమాచారం హరీష్ రావు బినామీ అని. హరీష్ రావు చెప్తేనే అప్పుడున్నటువంటి ఎస్ఐటి చీఫ్, అప్పుడున్నటువంటి ప్రణీత్ రావు ఇద్దరు ఇన్స్ట్రుమెంట్స్ తీసుకుపోయి ఐ న్యూస్ ఆఫీస్ లో పెట్టిరండి. దానివల్ల రేవంత్ రెడ్డి ఇల్లు కిలోమీటర్ దూరంలో ఉంటది కాబట్టి రేవంత్ రెడ్డి ఇంట్లో ఉన్నటువంటి సెల్ ఫోన్లు అన్నింటినీ వాళ్ళు మానిటర్ చేసిండ్రు అనేది చాలా స్పష్టంగా ఈరోజు కనబడుతున్నటువంటి విషయం. ఇన్ని జరుగుతుంటే రేవంత్ రెడ్డి గారిని మిమ్మల్ని చాలా స్పష్టంగా అడగదలుచుకున్నారు. మీరు కూడా ఈ కేసుని కేవలం మీ రాజకీయ ప్రయోజనాలకి వాడుకుంటారా? నిజాన్ని తెలంగాణ సమాజం ముందు ఉంచుతారా అనేది నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని అడగదలుచుకున్నాను. ఎందుకంటే 4 ఎమ్మెల్యేలు 4 స్వామీజీలతో భారం చేసిరని ఒక వార్త చెప్పింది. దాంట్లో భారతీయ జనతా పార్టీ సంఘటన మంత్రి బిఎల్ సంతోష్ గారిని ఇరికించేటువంటి కుట్ర చేసింది.